ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ ప్రతిభా శోభల పౌరు Singing, please ma'am, please come on to the stage. Free to participate in the celebration and also collaborate with Sai Seva Sangh in the future. Thank you ma'am for that wonderful gesture. We will now have the poster launch to begin with before we ask you to move. The poster launch. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను వీళ్ళు మాట్లాడుతుంటే అరుణ గారు విజయలక్ష్మి గారు మాట్లాడుతుంటే చాలా ఎమోషన్ అయిపోతున్నాయి. ఎందుకంటే నేను కూడా ఒక సంస్థ ద్వారా వచ్చిన అమ్మాయిని కాబట్టి. సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. ఆర్డిటి అనే ఒక సంస్థ నుంచి నేను వచ్చాను. ఎవరు ఎక్కడి నుంచి ఎలా ఏ స్టేజ్కి వెళ్తారో తెలీదు. సో ప్లీజ్ దయచేసి ఆడపిల్లల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా నన్ను అందరూ మా విలేజ్లో అసలు ఆడపిల్ల ఎందుకు చదువు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సాంగ్స్ డాన్స్ అవన్నీ ఎందుకు అని చెప్పి చాలా మాట్లాడారు. అయినా కూడా మా అమ్మ నాన్న మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నీకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ అలాగే మన సాయి సేవా సంఘ్ వాళ్ళు ఫస్ట్ నాకు విజయలక్ష్మి గారు అరుణ గారు రాగానే వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో నేను పంచుకున్నా కూడా నేను ఎలా వచ్చాను, నేను కూడా ఒక సంస్థ నుంచి వచ్చాను, మీరు కూడా ఇలాంటి ఒక సంస్థ క్రియేట్ చేసి ఎంతోమంది గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అంటే ఎంకరేజ్ చేయడం అమ్మాయిల్ని అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఫస్ట్ నేను డెఫినెట్లీ నేను వస్తాను ఎంత బిజీ ఉన్నా కూడా అని చెప్పి కూడా చెప్పాను. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. విజయలక్ష్మి అమ్మ చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే అమ్మాయిలు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలియదు ఇక్కడ అంత సిటీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. అమ్మాయిల్ని చదవనియరు, చదువు ఆపేస్తారు, పని నేర్చుకోవాలి, చదువులు ఇవన్నీ ఎందుకు, నువ్వు చేసేదేముంటుంది, ఉద్ధరించేదేముంటుంది అని చెప్పి చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అలా చేయకుండా ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలు కూడా మంచి స్థాయిలో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. అబ్బాయిలకి తక్కువ కాదు ఏం అమ్మాయిలు కూడా. సో నేనైతే అది కోరుకుంటాను. ప్లీజ్ దయచేసి అందరూ అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ నేనైతే ఆర్డిటి సంస్థకి రుణపడి ఉంటాను. అండ్ మీకు కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్స్ ఏ లాట్ అమ్మ. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ ఈవెంట్కి మన సీతమ్మ వస్తున్నారు, అందరూ చాలామంది వస్తున్నారు. అదే సీతమ్మ గారు వస్తున్నారు, జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు ఈవెంట్కి. అట్లనే రాంప్రసాద్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా ఎంటర్టైన్ చేస్తారు మీ అందరినీ. అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం, ఎంతో చూస్తూ ఉంటాం, ఎవరెవరినో ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక మంచి కాజ్ ఉన్న కార్యక్రమానికి వచ్చి దయచేసి మీ అందరూ టికెట్లు కొనుక్కొని, బుక్ మై షోలో ఉంది, అందరూ టికెట్లు కొనుక్కొని ఇంకా మీకు వీలైనంత తోచినంత సాయం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ టికెట్స్ మీరు కొనడం వల్ల అవే డబ్బులతోని వాళ్ళకు సాయం చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ టికెట్లు కొనుక్కొని అందరూ 3rd of August శిల్పకళా వేదికకు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అండ్ మేము కూడా మంచి మంచి సాంగ్స్ పాడతాం, మంచి ఎంటర్టైన్ చేస్తాం. అందరూ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం మనం అందరం కలిసి. అండ్ మనం ఎలాగూ చెయ్యం, సమాజ సేవ చెయ్యం, మనం చేసే వాళ్ళనన్నా మనం ఎంకరేజ్ చేద్దాం. ఈ సందర్భంగా నేను ఒక 1 lakh నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలని ఉంది బట్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్ అలాట్ మీకు నిజంగా. సో మీరు 35th anniversary ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలి, ఇంకా 35th 100th anniversary కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది ఇంకా పిల్లలు అలా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అంతేకాకుండా
సంస్థ వాళ్ళు పిల్లలకి డాన్స్ నేర్పించడము, చదువు నేర్పించడము, మార్షల్ ఆర్ట్స్ అయితే ఏది ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నేర్పించడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. మీరు నిజంగా ఇలా అంటే ఎవరైనా మనీ సంపాదిద్దాం, మనీ వస్తే ల్యాండ్ తీసుకుందాం, లేకుంటే ఇంకో కారు తీసుకుందాం, లేకుంటే ఇంకోటి చేద్దాం అనుకుంటారు. బట్ ఇలా మీలాగా ఒక అనాథ పిల్లల్ని, ఒక ఆడపిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఒక సంస్థ పెట్టాలి అని ఒక థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేనే కాదు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఎమోషనల్ ఉన్నాను అండ్ చాలా చెప్పాలని ఉంది, కానీ పాట రూపంలోనా ఎంతో కలిగిన వాళ్ళం మేమమ్మ, ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభాశోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ, జీవితమంతా ఆడపిల్లలు తండ్రుల అన్నల భర్తల కొడుకుల నీడలలో పడి ఉండాలంటూ, స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు, స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు ఇంకానా ఇకపై సాగవో, ఇంకానా ఇకపై చెల్లవో, ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభాశోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. Thank you so much. That was such a wonderful teaser, ma'am. We are waiting for the main show on August 3rd. I'm sure. హృదయపూర్వక ధన్యవాదాలు. సెంట్రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ గారు నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు ఈవెంట్ గురించి ఏదో మామూలుగా అనుకున్నా. ఆ తర్వాత మీరు నంబరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు నిజంగా చెప్తే మన ఇల్లు లేకపోతే ఎట్లా ఉంటుందో, లేకపోతే ఒక స్కూల్ ఎట్లా ఉంటుందో, అక్కడ అందరినీ ఆడపిల్లల్ని వాళ్ళు ఇంతమందిని వాళ్ళు యాక్చువల్గా అరుణ్ గారు కానీ ఇంకొక మేడం కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్. వీళ్ళు ఒక సంఘగా ఏర్పడి డబ్బులు చేసుకొని ఎంతోమంది ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. సో అందులో నేను కూడా ఒక పార్ట్ అవుదామని ఇందులో నేను కూడా చేరాను. ఇంకా మంగ్లీ గారిని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆవిడ డేట్ నాకే దొరకదు. అలాంటిది వీళ్ళకి డేట్ ఇచ్చి ఇది ఈరోజు రావడం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మంగ్లీ గారు. నిజంగా అన్న మీ మీడియా వాళ్ళు ఒక్కసారి మూసాపేటలో ఉన్న సత్యసేవా సంఘకు వెళ్ళాలి, వెళ్తే అక్కడ చూడండి వాళ్ళకి ఫుడ్, మెడిసిన్స్, నిజంగా ఆ పిల్లలు వాళ్ళ టాలెంట్ నేను ఒక గంట సేపు కూర్చొని చూసా. వాళ్ళని చదివించడంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఒక క్లాసికల్ డ్యాన్సెస్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ వీళ్ళన్నీ నేర్పించడం నేను చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. నిజంగా యాక్చువల్గా మాకున్న పనుల్లో మా ఇంట్లో పనులే సరిగ్గా చేసుకోలేము, అలాంటిది మీరు ఇంత చదువుకొని వాళ్ళ కోసం మీ టైం అంతా కేటాయించి వాళ్ళ కోసం సేవ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ మేడం. సో మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి August 3rd ఈ 35th యానివర్సరీ గ్రాండ్గా జరగబోతుంది. దానికి నేను రాంప్రసాద్ గారు అలానే నరేష్ కూడా వస్తున్నామండి. మంగ్లీ గారిది మంచి లైవ్ ఈవెంట్ కూడా ఉంది. సో ఈ బుక్ మై షోలో మీరు కూడా ప్రమోట్ చేసి మీరు కూడా వీళ్ళకి సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకండి August 3rd శిల్పకళా వేదిక. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ. పెట్టేస్తాం ఈవిడేంట్రా బాబు రమ్మంటున్నాను ఫస్ట్ కొంచెం అనుకున్నాను, కానీ మేడం అక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక గుడిలోకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. అంతమంది ఆడపిల్లలు చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ తల్లిదండ్రులు దగ్గరుండి మెడిసిన్స్ అసలు అన్నీ మాటలో చెప్పాను. ఒకసారి మీడియా వాళ్ళు కూడా కవర్ చేస్తే ఆ విషయం 10 మందికి తెలుస్తుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ భాస్కర్ గారు. మంచి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఈవెంట్లో సాయి సేవా సంఘ్తో కలిసి పార్టిసిపేట్ చేయటం అన్నది ఆవిడ యొక్క స్టేజ్, మంగ్లీ గారి యొక్క స్టేజ్, ఇటువంటి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయటము, ఆవిడ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి ఆవిడ ఛాన్స్ ఇవ్వటము అన్నది ఒక గొప్ప విషయము. ఇంకా సాయి సేవా సంఘకు వస్తే ఇదే కాకుండా ఇంకొకటి మర్చిపోయాను, అండ్ దెన్ శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారిని కార్యక్రమాలు కూడా మేము చేయాలండి, ఇటువంటి ఈవెంట్స్ కూడా మేము చేయాలి, నాట్ ఫిలిం ఈవెంట్స్ లాంచ్లే కాదు అని ఆయన ముందుకు రావటము మాకు ఎంతో ధైర్యాన్ని, ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము అన్నది నమ్మకాన్ని కలిగించింది. ఈ ఈవెంట్ ఇది మేము మూసాపేట్ స్లమ్ ఏరియాలో
It's surrounded by small scale industries, film theaters, Kallu compound lo andi. Severe child labor problem undedi 90s anta kuda పిల్లలకు. అందుకోసమని ఆ ఏరియా నీడ్ ఎక్కడ ఉంటుందో ఈ యొక్క సంస్థలో ఇట్ ఈస్ నాట్ మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్, ఇట్స్ నీడ్ బేస్డ్ అడ్మిషన్స్. మనం అక్కడికి వెళ్ళి అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మధ్యలో ఈ సంస్థను స్థాపించటము, గౌరీ గారు చెప్పినట్టు సర్కారు, సమాజము అందరూ కూడా సపోర్ట్ చేయటంతో ఎంతోమంది పిల్లలు ఈ సంస్థ నుంచి నర్సింగ్, ఫైన్ ఆర్ట్స్, వీళ్ళు ఎట్లా అంటే డిఫరెంట్ ట్రాజిక్ సర్కమ్స్టెన్సెస్ నుంచి వస్తూ ఉంటారండి. ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ దీస్ 2 girls who have come here. They have joined at the age of 6. She is Pravalika, she is Revati. They joined this institution at the age of 6 and she came from Mehboob Nagar, she is from Hyderabad. They both lost their parents at a very young age, but now they have grown up ఎంతో సంస్కారంతో వాళ్ళు ఈరోజు పైకి వచ్చారు. యాజ్ టెల్ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని నిజంగా వాళ్ళ దగ్గర క్యారెక్టర్తో వాళ్ళు కూడా ఇప్పుడు సమాజానికి ఎంతో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డిగ్రీ, డ్యాన్స్లో డిగ్రీ కంప్లీట్ చేశారు, మ్యూజిక్లో చేశారు. ఈ పిల్లలే ఇప్పుడు రేపు 3rd August నవదుర్గ అని భగవద్గీత మీద డ్యాన్స్ బ్యాలేస్ వాళ్ళు క్రియేట్ చేశారండి. సో నవదుర్గ డ్యాన్స్ బ్యాలే రేపు 3rd ఈవినింగ్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది సపోర్ట్తో ఇటువంటి పిల్లలు వీళ్ళిద్దరూ కాదు ఎంతోమంది ఉన్నారండి. మోర్ దాన్ 2000 స్టూడెంట్స్. మనం ముఖ్యంగా ఎడ్యుకేషన్ కన్నా ఇటువంటి మంచి ఎన్విరాన్మెంట్, నాట్ ఓన్లీ ఆర్ఫన్ చిల్డ్రన్ అండ్ సింగిల్ పేరెంట్స్ అండి, పేరెంట్స్ ఇద్దరు ఉన్నా కూడా ఎంతోమంది డ్రంకర్డ్స్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ సింగిల్ రూమ్లో 2 రూమ్లలో వాళ్ళకి అటువంటి వాతావరణం ఉండదు, చదువుకోవాలి అనే వాతావరణం ఉండదు. సో అటువంటి పిల్లలకి రెసిడెన్షియల్ ఫెసిలిటీ కల్పించి మంచి ఎన్విరాన్మెంట్, న్యూట్రిషియస్ ఫుడ్, మెడికల్ ఆపర్చునిటీస్, హెల్త్ కేర్ కూడా తీసుకుంటూ గర్ల్ చైల్డ్కి మనం ఆపర్చునిటీ ఇస్తే ఆ అమ్మాయి ఎంతవరకైనా ఎదగగలుగుతుందండి. ఇట్స్ జస్ట్ ఇఫ్ వీ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ, గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎ గర్ల్ అండి. ఆ అమ్మాయి పైకి వచ్చింది అని అంటే నిజంగా ఎంతో సమాజానికి, ఫ్యామిలీకి, భారతదేశంకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సాయి సేవా సంఘ్. గర్ల్స్ని ఎక్కువగా పైకి తీసుకురావాలని, నాట్ ఓన్లీ గర్ల్స్, వీఆర్ సపోర్టింగ్ ద డెస్టిట్యూట్ లేడీస్ ఆల్సో. వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంటు, డ్రైవింగ్, టైలరింగ్, ఇవన్నీ కూడా ఎంతోమంది లేడీస్ కూడా. ఇఫ్ ద లేడీ సింగిల్ మదర్ విత్ గర్ల్ చైల్డ్, వీఆర్ సపోర్టింగ్ హోల్ ద ఫ్యామిలీ. ఆ అమ్మాయికి కూడా అన్ని నేర్పించి మదర్కు కూడా పిల్లలను పైకి తీసుకొని వస్తున్నాము. సో వీ నీడ్ ఎవ్రీబడీస్ సపోర్ట్, ప్రెస్, మీడియా హౌసెస్ ఎంతోమంది సపోర్ట్ చేస్తే ఇంకా ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అందరికీ కూడా అవకాశం ఇవ్వచ్చు. ఈ 35 యొక్క మా జర్నీని కూడా మేము ఆ రోజు చూపిస్తున్నాము. ఎటువంటి ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి, నాట్ జస్ట్ లైక్ ఎనీ ఆర్ఫనేజెస్ ఏదో ఇచ్చాము అంటే ఇచ్చాము కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. ఇప్పుడు మన పిల్లలకు ఒక 2 lakhs 3 lakhs ఫీజులు కట్టి చదివించేటువంటి ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫైన్ ఆర్ట్స్ అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద రిచ్ పీపుల్, నాట్ ఫర్ ద పూర్ పీపుల్. ఎడ్యుకేషనే మనము చదువును కొంటున్నాం కానీ కొనటం లేదు అని అనుకుంటున్నాను నేను, చదువుకోవటం లేదు. సో ఫైన్ ఆర్ట్స్ అనేది ఇంకా కాస్ట్లీ. సో ఇటువంటి పిల్లలకు ఆపర్చునిటీ కట్టడం వల్ల వాళ్ళు చాలా ఇంటర్నేషనల్ స్టేజెస్లో కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి దే ఆర్ రెడీ నౌ. దీన్ని 3rd August రోజు మేము అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ట్విన్ సిటీస్లో ఇటువంటి ఆర్గనైజేషన్ ఉంది అని అనుకున్నప్పుడు, ఒక ప్రోగ్రామ్ చేయాలి అని అనుకున్నప్పుడు మంగ్లీ గారు రావటము ముందుకు, ఆవిడ వెంటనే ఒప్పుకోవటము, ఈ స్టేజ్ ఆవిడ వల్ల ఎంతోమంది వస్తారు అనేసి ఒక్క సెలబ్రిటీ ముందుకు వచ్చారు అంటే ఇంకా ఎంతోమందికి అవేర్నెస్ వస్తుంది ఇటువంటి ఒక మంచి కార్యక్రమం కోసము. అందుకని ఆవిడ ఒప్పుకొని పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారండి. సో దిస్ ఈజ్ అబౌట్ సాయి సేవా సంఘ్. థ్యాంక్ యూ. ఒక విషయం అరుణ గారు మిస్ అయింది ఏంటంటే, మేమందరం కూడా ఎక్స్ స్టూడెంట్స్ అండి. అనంతపురంలో చదువుకున్నాము, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో మేము ఎక్స్ స్టూడెంట్స్. మాకు కూడా వే బ్యాక్ మేము కూడా ఇలాగనే ఉచిత ఈ అన్ని యాక్టివిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అవుతున్నాయండి. ఈ సంగీతం కానీ, నాట్యం కానీ, వాళ్ళు ఉండడం కానీ, వాళ్ళ భోజనాలు, వాళ్ళ మెడికల్ ఖర్చులు, వాళ్ళ చదువులు, వాళ్ళ
ట్రావెల్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళకి మేము 1 రూపీ కూడా ఛార్జ్ చేయట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు మాకు ఇలా జరిగింది అంటే, ఎలా మాకు స్ఫూర్తి వచ్చింది అంటే, మేము కూడా సత్యబాబా గారి దగ్గర చదువుకున్నప్పుడు మేము కూడా ఎప్పుడు ఒక ఫ్రీ ఎడ్యుకేషనే తీసుకున్నాం, ఉచిత విద్య మాకు జరిగింది. కాబట్టి మేము అప్పుడు అనుకునే వాళ్ళం, మనం పైకి వచ్చాక మనం కూడా ఏదైనా చెయ్యాలి సొసైటీకి అని అనుకునే వాళ్ళము. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే, బయటకు వచ్చినప్పుడు చాలా పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. మనం ఎంతో 21st సెంచరీలో ఆడపిల్లలు చాలా అడ్వాన్స్డ్ అని మాట్లాడుతున్నాము, బట్ గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళారంటే పరిస్థితులు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎట్లా అనుకుంటే, ఇప్పుడు స్పెషల్లీ కోవిడ్ తర్వాత చూస్తే, ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉన్నా కూడా పాపం 4 పిల్లలు చదివించే అవకాశం వాళ్ళకి లేదు, స్తోమత లేదు. ఇంకెక్కడో మగపిల్లాన్ని చదివిస్తే మనని చూసుకుంటాడన్న భావజాలం ఎక్కడో ఉన్నది వాళ్ళ మనసుల్లో. కాబట్టి ఆడపిల్లల్ని ఇక్కడ చదువు ఆపేద్దాము అనుకుంటున్నారు. చాలా మాటలు అరుణ్ గారు వెళ్ళి, మీరు చేర్పించండి పిల్లలు, మీ పిల్లలు చాలా తెలివైన పిల్లలు, మేము చదివిస్తాం, మేము తీసుకుంటాం వాళ్ళ బాధ్యత అని ఆవిడ చాలా మాటలు చాలామందికి చెప్పారు. ఇంకో 2-3 విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక పిల్ల నాట్యం చాలా బాగా చేస్తుంది, అమ్మాయి చదువు కొంచెం వీకేనండి, డ్రాప్ అవుట్. అక్క చెప్పినట్టు మేము తెలివైన పిల్లల్ని తీసుకోము, మీడియోకర్ పిల్లలు, తెలివి లేకపోయినా అవసరం ఉన్న పిల్లల్ని తీసుకుంటాం. భద్రత అనేది చాలా కష్టము. కొంతమంది పిల్లలు సెక్షువల్ అసాల్ట్ అయ్యి కుటుంబాలలో డొమెస్టిక్ వైలెన్స్ అయిన పిల్లలు కూడా వచ్చారు మా దగ్గరికి. సో భద్రత చాలా అవసరము. సొంత తండ్రే పిల్లలతో సరిగా ప్రవర్తించక తల్లిలు తీసుకొచ్చి మా దగ్గర చేర్పించిన కథలు కూడా ఉన్నాయండి. సో ఆ పిల్లలకి మేము భద్రత ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం, హెల్త్ అని సింపుల్గా చెప్పారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ, ఐసైట్ ప్రాబ్లము, డెంటల్ ఇష్యూస్, సో కంప్లీట్ హెల్త్ చెకప్స్ చేయించాలి. తర్వాత వాళ్ళ బ్యాక్డ్రాప్స్ ఎలా ఉన్నాయంటే, బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయంటే, దే కమ్ ఫ్రమ్ వెరీ వైలెంట్ బ్యాక్గ్రౌండ్స్. కాబట్టి వాళ్ళ బిహేవియరల్ సైకాలజిస్ట్ని పిలిపించి వాళ్ళకి బిహేవియరల్ కావాల్సిన కౌన్సిలింగ్ కూడా మనం ఇప్పించాలి. లేకపోతే దే కెనాట్ బిల్డ్, అంటే కలిసి ఉండడము, కలిసి తిరగడం అనేది చాలా డిఫికల్ట్. నార్మల్ ఫ్యామిలీస్ పిల్లల్లోనే మనం అడ్జస్ట్మెంట్ తక్కువ చూస్తాం, అలాంటిది ద ఫ్యామిలీస్ ఫ్రమ్ విచ్ దే హ్యావ్ కమ్ వాళ్ళకి చాలా అవసరం. వీ నీడ్ బిహేవియరల్ కౌన్సిలింగ్ అవి అవ్వాలి. ఆ తర్వాత ఆరోగ్యం చూడాలి. ఆ తర్వాత వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలంటే వాళ్ళకి ఇష్టమైన వాటిలో వదిలేయాలి. గేమ్స్ ఆడుకోండి, లేకపోతే సంగీతం పాడుకోండి, అట్లా వదిలితే అవి చేయగా వాళ్ళకి నమ్మకం వస్తుంది, ఓ మేము చదవగలము, మేము పాస్ అవుతాము. అప్పుడు వాళ్ళకి క్లాసెస్కి, స్కూల్స్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇట్స్ అ బిగ్ సైకిల్. మీరు అనుకున్నంత సింపుల్ కాదు, అక్క చాలా సింపుల్గా చెప్పేశారు. సో నేను కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇట్లా అమ్మ, సో ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, బుక్ మై షోలో పెట్టాము ఈవెంట్. ఇన్ని రోజులు కూడా మేము 35 ఏళ్ళగా ఏదో సైలెంట్గా వెళ్ళింది. మేము అనుకున్నాము అందరికీ తెలియాలి, ఒక అవేర్నెస్ రావాలి. ఎంతోమంది మహానుభావులు, భారతదేశంలో ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. సో తెలిస్తే ఎంతోమంది ముందుకు వస్తారు. మనం ఇప్పుడు 200 మంది పిల్లలకే, 250 మంది పిల్లలకే చేస్తున్నాము. ఇంకా ఎక్కువ మంది పిల్లలు మనం ఆసరా ఇవ్వగలుగుతాము అని ఒక నమ్మకంతో ఈ ఈవెంట్ని పెట్టుకున్నాము. కాబట్టి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద ప్రెస్ ఆల్సో, బుక్ మై షోలో దీన్ని ప్రమోట్ చేసి అందరినీ మీరు సపోర్ట్, అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ ద నోబుల్ కాజ్. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేట్ చేసి వీఆర్ ఎడ్యుకేటింగ్ ఎ ఫ్యామిలీ అండ్ ఆల్సో దేర్ బై ఎ నేషన్. Thank you very much. Thanks, Kavya. From the press, if anybody has any comments, questions, you... Starting with the lighting lamp, ministers Mandagato, and then AV, what is the Sai Sevasan, ఏం చేసింది 30 minutes అని, జస్ట్ ఒక 3 minutes AV ఉంటుంది, AV వేస్తున్నాము. దాని తర్వాత పిల్లలు నవదుర్గ డ్యాన్స్ బ్యాలే స్టార్ట్ అవుతుంది, అది ఒక 30 minutes ఉందండి, నవదుర్గ డ్యాన్స్ బ్యాలే. దాని తర్వాత ఆ పిల్లలకు మినిస్టర్స్తోనూ అందరితో గిఫ్ట్స్ ఇప్పించడం అవన్నీ ఉంటుంది. అండ్ దెన్ మంగ్లీ గారి షో స్టార్ట్ అవుతుందండి. బుల్లెట్ బాస్కెట్ సరే, మధ్యలో ఎంటర్టైన్మెంట్, ఇది ఎమోషనల్గా. తర్వాత నవదుర్గ డ్యాన్స్ బ్యాలే అయ్యాక మళ్ళీ ఒక 3 to 4 minutes మా పిల్లల యొక్క సక్సెస్ స్టోరీస్ ఏవి సూపర్గా చిన్న డాక్యుమెంటరీ మాదిరిగా చేసాము, అవి చూపిస్తాము. తర్వాత బుల్లెట్ భాస్కర్ గారు అలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత మంగ్లీ గారు.
దయచేసి అందరూ రావాలి. మీకు ఏ సాంగ్స్, ఎలాంటి సాంగ్స్ ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్నా కూడా అలా ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి కాజ్. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అందరూ, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా రండి. మీకు ఎలాంటి సాంగ్స్ అంటే అలాంటి సాంగ్స్ నేను పాడడానికి రెడీ. థ్యాంక్స్. 250 చిల్డ్రన్ ఉన్నారు మా. మోర్ దెన్ 2000 మెంబర్స్కు హైయర్ ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేసామమ్మా. ఓకే, ఇప్పుడు కొంతమంది పిల్లలు చూపించారు కదా, అవును. ఇట్లా ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టేజ్ పైన చేసిన వాళ్ళు కానీ, లేకుంటే ఇంకా ఇంటర్నేషనల్ స్టేజ్ మీదకి రాలేదండి, నేషనల్ లెవెల్లో చేశారు. స్టేట్ లెవెల్, నేషనల్ అయినా చాలా పెద్ద విషయం. అదే అలా ప్రొఫైల్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? తప్పకుండా ఇవ్వగలుగుతామండి. ఓకే మేడం, మంగ్లీ గారు మీరు ఎప్పుడైనా లైవ్ కన్సర్ట్ చేస్తారా? ఇంతకుముందు లైవ్ కన్సర్ట్ ఇంతకుముందుకు ఎప్పుడైనా చేశారా పర్సనల్ లైఫ్లో? నేను చేసేదే లైవ్ కాన్సర్ట్స్ కాదు, ఇప్పుడు సర్వీస్ కోసం చేస్తున్నారు. ఇంతకుముందు కమర్షియల్ గా చేశారా హైదరాబాద్లో? చాలా వరకు చేశాను, కానీ నేను చెప్పుకోవడం ఇష్టం ఉండదు నాకు. అంటే ఇప్పుడు ఇది ఫ్రీగా చేయడానికి రీజన్ ఏంటి అని? ఇలాంటి అంటే నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు, నేను అలాంటి సంస్థ నుంచే నేను వచ్చాను. ఎంతో బాధపడుతూ, ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాను మీ అందరి ఆశీర్వాదాలతో. కాబట్టి మనం కూడా సపోర్ట్ చేస్తే ఆడపిల్లలకి, వాళ్ళు కూడా ఎలాంటి మంగ్లీలు అవుతారో, ఎలాంటి సీతమ్మలు అవుతారో, ఎలాంటి వాళ్ళు అవుతారో తెలియదు కదా. సపోర్ట్ చేయాలి అన్న ఒక చిన్న కాజ్, మంచి ఉద్దేశం కదా, మంచి కాజ్ చేస్తున్నారు. సో అందులో మనం కూడా చేయి కలిపితే తప్పేముంది. అందుకని మీరు చేయడం కాకుండా 1 lakh ఇవ్వడం చాలా పెద్ద విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. చాలా సాంగ్స్ ఉన్నాయన్న, అంటే పెద్దవాళ్ళు వస్తారు. నేను ఐ కెన్ సింగ్ క్లాసికల్, ట్రెడిషనల్ సాంగ్స్, మూవీ సాంగ్స్, ఏవైనా కూడా. అంటే అక్కడ వచ్చే క్రౌడ్ ఎలాంటి వాళ్ళు అయితే ఉంటారో, అంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం మంచి ఇళయరాజా సార్ సాంగ్స్ కానీ, లేకుంటే ట్రెడిషనల్ సాంగ్స్ అలాంటివి మంచివి. లేదు మంచి స్టూడెంట్స్ క్రౌడ్ అట్లా ఏమన్నా వస్తే వాళ్ళకు కూడా మంచి రారా రక్కం అలాంటివి మంచి సాంగ్స్ అలా. సో స్పాట్ అన్న, అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ. డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ నేను పిక్ చేసుకుంటా ఇందులో నుంచి. మంచి డాన్స్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే కానీ డెఫినెట్లీ ఆల్బంలో నేను డెఫినెట్లీ పిక్ చేసుకుంటా. నేను విజిట్ చేస్తా కూడా ఒకసారి, నేను వస్తానమ్మా తప్ప. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు 250 ఈవెన్ 2000 కెపాసిటీ అండి శిల్పకళా వేదిక. సో 2000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడే మొన్ననే ఒక 2-3 days ముందరే పెట్టామండి బుక్ మై షోలో, శ్రేయస్ మీడియాలో కూడా. అసలు యాక్చువల్లీ ఇదేంటంటే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ బుక్ మై షోలో ఓపెన్ అయిందండి. టచింగ్ హార్ట్స్ అని కానీ, మంగ్లీ గారి ఈవెంట్ అని కానీ కొడితే వచ్చేస్తుందండి మ్యూజికల్ ఈవెంట్స్. 3rd కస్టమర్స్. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డీటెయిల్స్? కానీ మంగ్లీ గారి మాదిగా సీతక్క గారు కూడా వెంటనే ఒప్పుకొని తప్పకుండా నేను వస్తాను 6 o'clock అంతని చెప్పారండి. ఆవిడకు కూడా ఎంతో మా హృదయపూర్వక నమస్కారాలు ప్రెస్ ద్వారా. For taking this time out and request everyone to spread the word and join us on August 3rd. We thank Shreyas Media